ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్ సాగర్ మరి పరివాహక ప్రాంతంలో అయితే అక్రమ నిర్మాణాలపైన పర్యవేక్షణ ముమ్మరమైనట్టు తెలుస్తా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో మరి నిబంధనలకు విరుద్ధంగా అయితే సాగుతున్న కట్టడాలపైన నీటిపారుదల శాఖ నుంచి అందినటువంటి ఫిర్యాదులతో ఉన్నతాధికారుల బృందం ఉమ్మడిగా అయితే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి సోమవారం నాడు ముగ్గురు అధికారులు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలోని మరి ఉన్నత స్థాయి బృందం అయితే సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ స్థాయి స్థలాలను అయితే పరిశీలించింది. మరి చెరువులు ఇతర జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా అయితే ఏర్పాటైనటువంటి హైడ్రా నేతృత్వంలో ఈ స్థాయిలో ఉమ్మడి తనిఖీలు చేపట్టడం ప్రభుత్వ కఠిన వైఖరిని స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఈ తనిఖీలకు ముఖ్య కారణం నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అందినటువంటి రాతపూర్వక ఫిర్యాదు అన్నట్టు తెలుస్తోంది. మరి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనేటువంటి సంస్థ భారీ భవన నిర్మాణం చేపడుతోందని, ఈ ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి మరి ఎటువంటి ఎన్ఓసి లేదు, ఇక మరి దాంతోపాటు అనుమతులు కూడా తీసుకోలేదని చెప్పేసి అయితే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. మరి దీనిపైన హైడ్రాకు సమాచారం ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనలపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారులు ఉమ్మడి తనిఖీలను చేపట్టారు. నిర్మాణ స్థలానికి సంబంధించినటువంటి సరిహద్దు గుర్తులు, ఇక మరి ఇరిగేషన్ మ్యాపులను కూడా నిశ్చితంగా పరిశీలించారు. ఎఫ్టీఎల్ ముంపు పరిధి ఎంతవరకు ఉంది, నిర్మాణ సంస్థ వేసినటువంటి పునాదులు ఏ హద్దుల్లో ఉన్నాయి అనేటువంటి అంశాలపైన రెవెన్యూ అధికారుల సహాయంతో అయితే ప్రాథమిక క్రోడీకరణ చేశారు. అనుమతులు లేనటువంటి పక్షంలో అయితే ఖచ్చితంగా నిర్మాణాలను ఉపేక్షించే ప్రశ్నే లేదని చెప్పేసి కూడా తేల్చి చెప్తున్నారు అధికారులు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల పత్రాలు, జిహెచ్ఎంసీ జారీ చేసిన ప్లాన్ వివరాలు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డులను కూడా క్షుణ్ణంగా మరి సరిపోల్చాలని చెప్పేసి అయితే కమిషనర్లు ఆదేశించారు. చట్టపరమైనటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే తేలితే ఖచ్చితంగా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఈ ఉమ్మడి తనిఖీలతో అక్రమ కట్టడాల్లో అయితే ఆందోళన మొదలైందనే చెప్పాలి. ఈ వివాదాస్పదమైనటువంటి నిర్మాణం పైన పూర్తి స్థాయి సమగ్ర విచారణ నివేదిక అందిన తర్వాత సంబంధిత మరి రికార్డులను తుదిసారిగా పరిశీలించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోనున్నట్టుగా కూడా సంయుక్త అధికారుల బృందం అయితే ప్రకటించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించింది. మరి చెరువుల సంరక్షణకు తమ విభాగాల మధ్య సమన్వయం కొనసాగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి థ్రిల్ సిటీ జలవిహార్ పైన హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జలవిహార్ను కూల్చివేయాలంటూ కూడా హైడ్రాకు ఇప్పటికే ఇక సిపిఐ జాతీయ నేత మరి మాజీ ఎంపీ అయినటువంటి అజీజ్ పాషా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు భారీగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. జలవిహార్ ఆక్రమణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను హైడ్రా కమిషనర్కు సిపిఐ నేతలు అయితే అందజేశారు. ఇక మరి హుస్సేన్ సాగర్ ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 12.5 ఎకరాల్లో జలవిహార్ ఏర్పాటు అయ్యింది. మరి ఇక హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి జలవిహార్ నిర్మాణాన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి ఇక ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ 2007లో జలవిహార్ ప్రారంభమైంది.
జలవిహార్కు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లు లీజుకైతే అనుమతిని ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసిందే. జలవిహార్లో వాటర్ పార్క్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఇక మరి సందర్శకుల ద్వారా అయితే వచ్చేటువంటి డబ్బులు, ఫంక్షన్ హాల్స్ ద్వారా కోట్ల రూపాయలను జలవిహార్ అయితే ఇప్పటికే ఆర్జిస్తోందన్నట్లు తెలుస్తా ఉంది. జలవిహార్ వ్యర్థాలు అన్నీ కూడా హుస్సేన్ సాగర్ నీటిలోకి అయితే వెళ్తా ఉన్నాయి. మరి ఈ క్రమంలో జలవిహార్కు సంబంధించి ఫిర్యాదుల వెల్లువెత్తినటువంటి నేపథ్యంగా హైడ్రా నెక్స్ట్ టార్గెట్గా అయితే జలవిహార్ మారిందనే చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మరి హుస్సేన్ సాగర్ FTL పరిధిలో అక్రమ కట్టడాలు కొనసాగుతున్నట్లయితే తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది అనేది స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి కూడా హైడ్రా మీద ఎంత పాజిటివిటీ పెరుగుతుంది అనేది అర్థమవుతా ఉంది. అయితే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పరివాహిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పర్యవేక్షించినట్టుగా తెలుస్తూ ఉంది. హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి కట్టడాలపైన కూడా నీటిపారుదల శాఖ నుంచి అందిన ఫిర్యాదుతోని ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ఉమ్మడిగా రంగంలోకి దిగిరని చెప్పుకోవచ్చు. సోమవారం నాడు 3 అధికారులు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు, వారితో పాటు GHMC కమిషనర్ RV కర్ణన్ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టరు డాక్టర్ ప్రియాంకలు కూడా వాళ్ళ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం సాగర్ ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు చెరువులు, ఇతర జలవనరులకు సంబంధించి కూడా అక్కడ ఎట్లాంటి అక్రమాలకు పాల్పడ్డాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా తనిఖీలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ తనిఖీల కారణంగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కూడా అందినటువంటి ఏదైతే రాతపూర్వకంగా ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థ భారీ భవన నిర్మాణం చేపట్టిందనేది గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి ఎట్లాంటి NOC అనుమతులు ఇవ్వలేదనే దాని మీద కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై హైడ్రాకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించారనే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందనే దాని మీద కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో హైడ్రా అధికారులు ఈ ఉమ్మడి తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. నిర్మాణ స్థలానికి సంబంధించినటువంటి సరిహద్దు గుర్తులు, ఇరిగేషన్ మ్యాప్లను కూడా నిశితంగా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. FTL ముంపు పరిధి ఎంతవరకు ఉంది, నిర్మాణ సంస్థ వేసినటువంటి పునాదులు ఏ హద్దుల్లో ఉన్నాయనే దాని మీద కూడా రెవెన్యూ అధికారులతో పాటు ప్రాథమిక క్రోడీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. రాధాకృష్ణ, అయితే అనుమతులు లేని పక్షంలో నిర్మాణాలను ఉపేక్షించే పనే లేదు, కూల్చివేస్తామనే దాని మీద కూడా ఈ బృందం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు పత్రాలు GHMCకి సంబంధించినటువంటి జారీ చేసిన ప్లాన్ వివరాలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రికార్డులను క్షుణ్ణంగా సరిపోల్చాలనే దాని మీద కూడా కమిషనర్ను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. చట్టపరమైనటువంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినటువంటి జరిగినట్టుగా తేలితే మాత్రం తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయనే దాని మీద కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఉమ్మడి తనిఖీలతో అక్రమ కట్టణదారులో కొంత ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే వివాదాస్పద నిర్మాణాలపై కూడా ఏదైతే పూర్తి స్థాయి సమగ్ర విచారణ నివేదిక అందిన తర్వాత కూడా సంబంధిత రికార్డులను తుదిసారిగా పరిశీలించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా సంయుక్త అధికారుల బృందం ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. FTL బఫర్ జోన్ పరిధిలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైనటువంటి శిక్షలు తప్పవంటూ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో హుస్సేన్ సాగర్ చుట్టూ సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించుకున్నాయన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. మరి వారు లీగల్గా వెళ్తే వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు FTLలో నిర్మించినటువంటి థ్రిల్ సిటీ ఏదైతే ఉందో జలవిహార్పై హైడ్రాకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. జలవిహార్ను కూల్చివేయాలంటూ కూడా హైడ్రాకు CPI లాంటి నేతలంతా కూడా వినతి పత్రాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టినటువంటి జలవిహార్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు భారీగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జలవిహార్ ఆక్రమణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను
హైడ్రా కమిషనర్కు సిపిఐ నేతలందరూ కూడా అందజేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలలో దాదాపు 12.5 ఎకరాల్లో కూడా జల విహార్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధికి సంబంధించినటువంటి జల విహార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. 2007లో జల విహార్ ప్రారంభమైంది. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే జల విహార్కు అప్పటికి ప్రభుత్వం 30 ఏళ్ల వరకు కూడా లీజుకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అన్ని అనుమతులు కూడా ఇచ్చి లీజుకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి జల విహార్ వాటరు ఏదైతే ఉంటుందో అక్కడ పార్కు కావచ్చు, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా సందర్శకుల ద్వారా వచ్చేటటువంటి డబ్బులంతా కూడా ఫంక్షన్ హాల్స్ కావచ్చు ద్వారా వివిధ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కోట్లు కూడా భారీగా జమ చేస్తుందనే దాని మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇష్టానుసారంగా అక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా జల విహార్ మొత్తం కూడా తీసుకుంటుందన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇంత భారీ ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ ఆక్రమణలకు సంబంధించి, జల విహార్ సంబంధించి. మరి నెక్స్ట్ టార్గెట్గా ఈ జల విహారే ఉండబోతుందా అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటారా? దాదాపు 2007 అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల దగ్గరలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా, లేకపోతే ఈ లీజుకు తీసుకున్నటువంటి పూర్తి గడువు అయిపోయిన తర్వాత కూడా మరి ప్రభుత్వ స్థలంలోకి తీసుకున్న అంటే హుస్సేన్ సాగర్ చెరువు పరిధిలోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఇక్కడ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉందో, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అయితే ఎలాంటి అనుమతులు ఎన్ఓసి లేకుండా, అంటే ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి ఎన్ఓసి లేకుండానే కన్స్ట్రక్షన్ చేసింది అనేది ఇరిగేషన్ శాఖ వాదన. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ మాత్రం ఆల్రెడీ దానికి పర్మిషన్ ఇచ్చింది. మరి ఎలా అంటే ఇది ఎలా చూడాలి దీన్ని? అంటే ఓ వైపు సేమ్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇరిగేషన్ ఏమో మేము అనుమతులు ఇవ్వలేదు, ఎన్ఓసి ఇవ్వలేదు అంటుంది. ఇక్కడ జిహెచ్ఎంసీనేమో మేము అంటే అక్కడ అధికారాలు అంటే పూర్తిగా దానికి కట్టుకోవడానికి అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు ప్రభాకర్? అంటే వాస్తవానికి రాధాకృష్ణ, ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి అనుమతులు లేకుండా భవనం నిర్మించుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు. కానీ సో ఇక్కడ మరి బఫర్ జోన్లో ఉన్నప్పటికీ పర్మిషన్స్ ఇచ్చిందా జిహెచ్ఎంసీ? మీరు అన్నట్టుగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రము పర్మిషన్ లేకుండా నిర్మించుకున్నారు, అది బఫర్ జోన్లో ఉంది, లేకపోతే ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ప్రాంతానికి చెందుతుంది అనే దాని మీద కూడా ఇటు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి గతంలో తను నిర్మించుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ ల్యాండ్ పర్చేస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి తన దగ్గర ఉన్నాయా? మరి లీగల్గానే ఆ ఇల్లును కన్స్ట్రక్షన్ చేసిండా, లేకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిండా? ఒకవేళ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి ఉంటే అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ద్వారా అప్రూవల్ పొందకుండా ఏ విధంగా చేస్తాడు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. మరి జిహెచ్ఎంసీ ద్వారా అప్రూవల్ పొందితే మరి ఇప్పుడు ఎందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు దీని మీద ఎందుకు అది బఫర్ జోన్లో ఉంది అని చెప్పి వారు మాట్లాడుతున్నారు? దాని మీద కూడా రెండు వైపుల నుంచి కూడా క్వశ్చన్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. చాలా వరకు కూడా ఇదే ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు పర్మిషన్స్ ఉన్నాయంటూ కూడా వారు ఇల్లు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హైడ్రా దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఆధారాలన్నింటిని కూడా సేకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం అది ప్రభుత్వ ఆస్తులకు రావడం, లేకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. సో మరి అది కూడా ఇప్పుడు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సంస్థ కూడా మరి ఇల్లీగల్గానే చేసిందా ఏంటి అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి నేపథ్యం కనిపిస్తుంది 1-2 రోజులకు సంబంధించి కూడా. ఒకవేళ అది ఇల్లీగల్గా అంటే ఎట్లాంటి దానికి ఆధారాలు లేకుండా ఇటు అది నిజంగానే ఇటు హుస్సేన్ సాగర్ చెరువుకు సంబంధించిన బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్లోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామనే దాని మీద కూడా హైడ్రా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఇది ఏదైతే మనం ఇక్కడ జలవిహార్ ఉందో, జలవిహార్కు ఇప్పటికే 30 ఏళ్ళు అయితే దానికి సంబంధించి అగ్రిమెంట్ ఉండడం జరిగింది. మరి 30 ఏళ్ళ ఈ అగ్రిమెంట్లో మరి ఏదైతే ఖచ్చితంగా జలవిహార్ ఈ ఉల్లంఘనలకు పాల్పడింది, ఏది ఎఫ్టీఏలు బఫర్ జోన్లకు ఉల్లంఘనలకు పాల్పడింది. కాబట్టి ఖచ్చితంగా మరి దీనికి ఉన్నటువంటి ఏ యొక్క లీజు గడువు ఉందో ఈ గడువు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా రాధాకృష్ణ. అంటే ఏదైనా కూడా ఒక
ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ జలవిహార్ పాటించలేదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా అధికారులు కావచ్చు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు 2007లో జలవిహార్ ప్రారంభమైంది, అప్పటి నుంచి లీజ్ తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఉన్నటువంటి లీజ్ గడువును కూడా మరి తీసేసి మరి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటుందన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఈ నిజంగానే అలా తీసుకుంటే మాత్రం జలవిహార్ మరి ఏ విధంగా జలవిహార్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు మరి కోర్టుకు వెళ్లాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరి లీగల్గా వారికి ఏమన్నా ఊరట కలిగిస్తుందా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వాస్తవానికి చూస్తే మాత్రం రాధాకృష్ణ, సో ప్రభుత్వ ఆస్తులని ఈ లీజుకి ఇచ్చేటటువంటి నేపథ్యంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని కేసెస్లో కూడా పాటించనిటువంటి కొన్ని కేసెస్లో కూడా మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వారికి లీజ్ క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యాలు కూడా గతంలో ఎన్నో సిచ్యువేషన్స్ కనిపించాయి. మరి ఇప్పుడు కూడా ఈ లీగల్గా అంటే ఈ జలవిహార్ చేస్తున్నటువంటి ఈ నిబంధనలకి విరుద్ధంగా వెళ్తుంది కాబట్టి సో దీన్ని కూడా మరి లీజ్ని క్యాన్సిల్ చేస్తుంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. చూడాలి మరి. జలవిహార్ మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది, నిబంధనలకి వ్యతిరేకంగా పోతుందనే దాని కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా జలవిహార్లో ఉన్నటువంటి వ్యర్థాలంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్లో కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో వారంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వేడుకుంటూ ఉన్నారు ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా చాలామందిని కూడా పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. దీనివల్ల వ్యర్థాలు ఎక్కువైతే ఉన్నాయి, ఇటు హుస్సేన్ సాగర్లో కలుస్తూ ఉన్నాయి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా లీగల్గా ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ప్రజలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రాని తీసుకొచ్చింది. మరి ఈ హైడ్రా దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లీగల్గా వెళ్ళి లీజును క్లియర్ చేసి మరి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తుందా అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి అంటే దశాబ్దాలుగా ఈ హుస్సేన్ సాగర్ పరిధిలో అయితే అక్రమ కట్టడాలు కావచ్చు, ఆక్రమణలు అయితే విపరీతంగా ఉన్నాయనే ఆరోపణలు అయితే దశాబ్దాలుగా అయితే ఉన్నటువంటి ఇవి ప్రశ్నలు. మరి ఈ కోణంలో ప్రస్తుతం మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ గతంలో అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ ఆల్రెడీ తెలుసు ప్రభుత్వానికి, హుస్సేన్ సాగర్ పరిధిలో ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి దానిపైన ఇప్పుడు మరి గతంలో లాగానే ఏదో నత్తనడకగా సాగించినట్టు చేసి ఏదో మసిమూసి మారడిగా చేసినట్టు చేద్దామని చూస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగా సీరియస్గా ఇప్పుడు హైడ్రా అన్ని విధాలుగా ఇప్పుడు వేరే వేరే పరిధులలో ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరిగిందో అలాగే మరి ఈ యొక్క వీటికి సంబంధించి ఏదై హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలను కూడా తొలగించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయా? డెఫినెట్లీ రాధాకృష్ణ. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ 3 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులను కాపాడింది, ఎన్ని చెరువులను కాపాడింది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి అక్రమ విషయంలో కూడా హైడ్రా చాలా సీరియస్గా తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ముగ్గురు ఒక బృందంగా ఇటు ఏదో మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఏదైతే కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్, దాంతోపాటు జిల్లా కలెక్టర్, ఈ ముగ్గురు కూడా ఈ బృందంగా ఏర్పడతా ఉన్నారు. ఏర్పడి ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణల దాని మీదనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతము, చుట్టూ అంతా కూడా కొంత ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో మనం చూసాము ఏ విధంగా డిమాలిషేషన్ కూల్చివేశారు ఏంటి అనేది కూడా చూసాం. కాబట్టి ఈ ఆక్రమణలకు సంబంధించి కూడా త్వరలోనే కూల్చివేస్తారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎస్, అంటే మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా నెలకొన్నటువంటి ఆక్రమణల విషయంలో ఖచ్చితంగా అయితే మళ్ళీ ఇప్పుడు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇక ఇవన్నీ కూడా ఇక రంగంలోకి దిగినట్లు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఖచ్చితంగా అక్కడ ఆక్రమణలు కొనసాగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో అంటే వేరే ప్రభుత్వాలు ఉండే, అవి వాళ్ళ ఆటలు సాగినాయి ఎప్పుడైతే, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా దీనిపైన నిఘా పెడుతుంది. ఎలాంటి ఆక్రమణలైనా సరే మరి ఖచ్చితంగా అయితే హైడ్రా అనేది ఉంటుంది, రంగంలోకి దిగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మాత్రం ఎలాంటి ఆక్రమణలు ఉన్నా సరే వాటిని తొలగించడమే పనిగా అయితే ఖచ్చితంగా పెట్టుకుంటామని అయితే ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి జిహెచ్ఎంసీ, ఇక హైడ్రా, ఇరిగేషన్ శాఖలన్నీ కూడా మూకుమ్మడిగా అయితే తెలియజేస్తూ ఉన్నాయి.